ఓకేనా? సరే, మీరు సెట్ అయిపోండి. ఇంకా వదిలేసాను అంతా దైవాదేనా. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం పడదాం. దయగలిగిన దేవా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మాటలు మేము కనుక తండ్రి మీరే మాకు వివరించండి, బోధించండి. మా ఆత్మీయ స్థితిని మెరుగుపరచమని కోరుకుంటూ మా విశ్వాసమును స్థిరపరిచి మా అడుగులు తండ్రి తడబడకుండా, మేము పడిపోకుండా మీతో నడవగలిగే తండ్రి ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, అందుకు అనుగుణమైనటువంటి తండ్రి మీ మాటలు మాకు వివరించమని మీ చేతులకు తండ్రి ఈ సమయమును మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దేవుని దాసులు, నా తోటి సేవకులైన అనేక కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళదాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మనం చూడగలిగితే 13వ అధ్యాయం 33వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాట. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పారు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యమును గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. చాలా ఉపమానాలు మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యము గురించి వివరించేటప్పుడు ఎక్కువ శాతం ఎగ్జాంపుల్సే వాడాడు, ఉపమానాలే తీసుకున్నాడు. అలా ఆయన మాట్లాడిన ఉపమానాల్లో కొన్నిటిని సువార్తికులు రాశారు. ఇక్కడ కూడా మత్తయి గారు రాస్తూ చాలా విషయాలు ప్రస్తావించాడు. దాంట్లో ఒక విషయాన్ని చెప్తున్నాడు 33వ వచనంలో. ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోల్చి చెబుతున్నాడు. ఎందుకంటే మనం చూడలేదు, భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి దాన్ని వివరిస్తున్నాడు. అది ఎలా ఉంటుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇలా చాలా విషయాలు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఎలా పోల్చాడంటే, పులిసిన పిండట. ఒక స్త్రీ అన్నాడు. ఆ స్త్రీ ఏం చేసింది అంటే, ఆ 3 కొంచెముల పిండిలో ఒక 3 కొంచాల పిండి ఉందట. 3 కొంచాల పిండి అంటే సుమారుగా చెబుతుంటారు ఒక 100 మందికి సరిపడేటటువంటి భోజనం. ఆ పిండితో 3 కొంచాల పిండితో ఒక 100 మందికి భోజనం సిద్ధపరచవచ్చు. ఇప్పుడు 3 కొంచాల పిండి ఉంది. ఆ పిండిని పులియబెట్టాలనుకుంది ఆ స్త్రీ. ఈ 3 కొంచాల పిండిని పులియబెట్టాలి. ఇంకా చెప్పాలంటే 100 మందికి ఫుడ్ తయారు చేయాలంటే, రొట్టెలు తయారు చేయాలంటే, లేదా కేకులు తయారు చేయాలంటే సుమారు ఫస్ట్ ఆ పిండిని ఏం చేయాలంటే ఈ 3 కొంచెముల పిండిని పులియబెట్టాలి. పులియబెట్టకపోతే భోజనం కాదు. కేక్ మేకింగ్ ఉండి చూసారా? కేక్ అనేది తయారవ్వాలంటే మెత్తగా, రుతి మెత్తగా ఉండాలంటే దాన్ని కలపాల్సినట్టుగా కలపాలి. దాంట్లో పడాల్సిన ఆ పాలన్నీ సరిగా పడినప్పుడు కరెక్ట్గా ఆ కేక్ మేకింగ్ అనేది బాగుంటుంది. లేదంటే బాగోదు. బాగుంటే తింటారు, బాగోకపోతే తినలేరు. తినేటట్టుగా ఉండాలంటే కరెక్ట్గా మేకింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ మేకింగ్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇది ఇలా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ 3 కొంచాల పిండిని ఫస్ట్ ఏం చేయాలంటే తినేటట్టుగా మారాలి అంటే దీన్ని ఫస్ట్ పులియబెట్టాలి. అప్పుడు దీనికి ఆ గుణం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇప్పుడు ఈ 3 కొంచాల పిండిని పులియబెట్టడానికి ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే ఒక పొల్లని పిండిని తీసుకుందట. పిండిని తీసుకుని ఈ 3 కొంచాల పిండిలో దాచిపెట్టి, మన పరిభాషలో చెప్పాలంటే పెరుగు తోడు పెడతారు చూసారా? పాలును పెరుగుగా మార్చడం తోడు పెడతారు. ఇప్పుడు
పాలు మనం తీసుకుంటే సుమారు ఒక 100 లీటర్ల పాలు అనుకోండి. ఈ 100 లీటర్ల పాలను పెరుగుగా మార్చాలి. పెరుగుగా మార్చాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అది తినేటట్టుగా మారాలి. ఇప్పుడు ఎలా ఉందంటే తాగేటట్టుగా ఉంది, తినేటట్టుగా లేదు. ఇప్పుడు ఇది తినేటట్టుగా మారాలి అంటే దాని స్వరూపం మారాలి, అలాగే దాని గుణగణాలు మారిపోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ పాలను అలాగే వదిలేస్తే తెల్లారేసరికి పాడైపోతాయి. తెల్లారేసరికి ఇంకా మెరుగ్గా మారాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు దాంట్లో పులిసినటువంటి ఆ తోడుని తీసుకుని వచ్చి వేయాలి. ఎంత వేస్తారు? 100 లీటర్ల పాలకి ఎంత వేస్తారు? జస్ట్ ఒక చిన్న గలాసుడు, ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రాములు వేస్తే సరిపోద్ది. అదేమో లీటర్లో ఉంది, తోడేమో ఎంఎల్స్ వేస్తే సరిపోతుంది. ఆ ఎంఎల్లో వేసే తోడే ఏదైతే ఉందో ఇది తెల్లవారేసరికి పాలింటిని ఎలా మార్చేస్తుంది అంటే పెరుగుగా మార్చేస్తుంది. అలా మారలేదంటే అర్థం ఏంటంటే తోడు సరిగా పెట్టలేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు పరలోక రాజ్యం భూమి మీద తయారవుతుందట. పరలోక రాజ్యం ఎలా తయారవుతుంది, పరలోక రాజ్యం ఎలా ఏర్పడుతుంది, ఇది చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సంఘం ఎలా ఏర్పడుతుంది, సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది. సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది, సంఘం ఎలా ఏర్పడుతుంది, చర్చ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. చర్చి లోకమంతా లేదు, లోకం బయట ఉంది. ఈ లోకమంతా పిండి అనుకుందాం, పులియని పిండి. ఇప్పుడు ఈ పులియని పిండిలో పులిసినటువంటి పిండిని పెట్టాలి. పులిసిన పిండిని పెడితే ఇప్పుడు లోకమంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. లోకమంతా పులిసిపోతుంది. ఇది జరగాలి. పులిసిన పిండి కొంచెం జాలు, మిగిలినంతా పులియబెడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే సంఘం ఏర్పడాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఒక పులిసిన పిండి కావాలి. ఒక పులిసిన పిండి. ఆ పిండి కనుక సరిగా ఏదంటే సరైన స్థానంలో సరిగా పడితే ఆ పక్క ఏర్పడుతుంది? ఆ చుట్టుపక్కల సంఘం ఏర్పడుతుంది. ఇలా ఈ సంఘం ఏర్పడాలంటే ముందు ఈ పులిసిన పిండి అనేది పడాలి. ఏంటి పులిసిన పిండి? ఆ పులిసిన పిండి ఎవరు అంటే మనమే. ఫస్ట్ ఆ పులియబడిన పిండిగా నువ్వు మారాలి. నువ్వు మారితే అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలా మారుతారు. ఎందుకంటే తోడేసం చూసారా? ఆ తోడు ఫస్ట్ ఏమైంది? అది అంతకుముందు పాలే. ఫస్ట్ అది ఏమైంది? అది పెరిగైంది కాబట్టి మిగిలిన పాలను పెరుగుగా మార్చింది. ఇది పెరుగుకున్నటువంటి శక్తి. అంటే అది మారింది కాబట్టి దీన్ని మార్చింది. అది మారకపోతే ఇది మారు. ఇప్పుడు తోడేసిన పాలు తోడుకోలేదంటే అర్థం ఏంటి? ఈ తోడు సరైనది కాదండి. దానికి మీనింగ్ ఏంటంటే అది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం అక్కడ ఉంటున్నా ఎవడో మారట్లేదంటే అర్థం ఏంటి? మనం సరిగా లేదండి. అంటే ఫస్ట్ తోడుకోవాల్సింది ఎవరు? మనమే. ఫస్ట్ మనం తోడుకుంటే మిగిలిన వారందరూ పెరుగుగా మారుతారు. ఫస్ట్ మనం పులిస్తే తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పులియబెట్టచ్చు. ఇప్పుడు మిగిలిన వాడు మారతలేదు అని అర్థం ఏంటంటే నువ్వు సరిగా లేదు. విచిత్రం ఏంటో తెలుసా? దరిద్రం ఏంటంటే మనం అలగలా మారిపోతుంటాం. గమనించండి, చాలా మంది అలా దేవుళ్ళలోకి వచ్చి మళ్ళా లోకంలో కలుసుకుని ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయావు అంటే వీళ్ళు చెప్పే సాకు ఏంటో తెలుసా? ఏమంటారంటే అందరూ అలాగే ఉంటారు. లోకం బాగాలేదండి, లోకం బాగాలేదనే నిన్ను బాగు చేయమని పంపించాడు. నిన్ను బాగు చేయమని. అందుకే ఫస్ట్ ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ప్రభు శిష్యుల్ని పులియబెట్టాడు. ఆ పులియబెట్టినటువంటి ఈ పిండిగా వీళ్ళ మారి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? లోకం మొత్తాన్ని మార్చేశారు.
అందుకే 3.5 సంవత్సరాల పాటు కోడా తిప్పుకుని చేసిన పని ఏంటో తెలుసా? వీళ్ళని ఈ 12 మందిని పులియబెట్టాడు. ఆ లక్షణాలు వీళ్ళకి వచ్చినాయి. తర్వాత వాళ్ళందరూ మిగిలిన వాళ్ళని మార్చేశారు. కానీ ఇప్పుడు చెప్తున్న సాకు చూడండి, అందరూ పడిపోతూ జారిపోతూ లోకంలో కలిసిపోతూ అంటారు, నేను వెళ్ళే చోటు బాగలేదండి, నువ్వు వెళ్ళే చోటు బాగలేదు, నేను ఉండే ఊరు బాగలేదండి, నువ్వు ఉండే ఊరు బాగలేదు, నేను వెళ్ళే కాలేజీ బాగలేదండి, నేను పనిచేసే ఆఫీస్ బాగలేదండి, అందుకే వాళ్ళతో నేను ఏమైపోయాను, కలిసిపోయాను. ఈ మాట చెప్తాను, నీకు సిగ్గులేదు. అసలు ఈ మాట పొరపాటును కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే, నువ్వు సరిగా ఉంటే నీ శక్తి ఏంటో తెలుసా? మెయిన్ మన శక్తి ఏంటో కూడా మనకు తెలియదు. ఇది మనకున్న దరిద్రం. దేవుడు లోకములోకే నిన్ను పంపిస్తున్నాడు. లోకంలో ఇంకా చెప్పాలంటే తోడేళ్ల మధ్యకి నిన్ను పంపిస్తున్నాడు. ఎందుకు? తోడేళ్ల మధ్య గొర్రె పిల్లగా వెళ్ళింది నీవు, ఆ తోడేళ్ళన్నింటిని ఏం చేయాలి? గొర్రె పిల్లలుగా మార్చాలి. కానీ దరిద్రం ఏంటంటే మనం తోడేలైపోతాం. తోడేళ్ల మధ్య నువ్వు తోడేలైపోకూడదు. మళ్ళీ పైగా తోడేలు అవ్వకపోతే బతకలేమని అన్నారు. తోడేళ్ల మధ్య బతకాలంటే ఏమవ్వాలి? తోడేలు అవుతేనే బతుకుతాం. కాబట్టి ఈ తోడేళ్ల మధ్య నేను బతకాలంటే నేనేమవ్వాలి? పెద్ద తోడేలు అయిపోవాలని చెప్పి అయిపోతున్నారు. తోడేళ్ల మధ్య నువ్వు తోడేలు అవ్వకూడదు. నువ్వు గొర్రె పిల్లగా ఉండి ఆ తోడేళ్ళన్నిటినీ గొర్రె పిల్లలుగా మార్చాలి. పాలలో కలిసి నువ్వు పాలైపోకూడదు. పాలను నువ్వేం చేయాలంటే పెరుగుగా మార్చాలి. పెరుగుగా మార్చాలి. పిండిలో నీవు కలిసి నీవు ఆ పిండిలా మారిపోకూడదు. మరి ఏమవ్వాలంటే ఆ పిండిని నీలా మార్చేయాలి. పొల్లని పిండి మిగిలిన పిండి ఎలాగైతే మార్చేస్తుందో అలా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనలా మార్చేయాలి. అలా మార్చాలి అంటే ఫస్ట్ మనం మారాలి. అంటే ఫస్ట్ ఆ గుణాలు మన ఎవరిలోకి రావాలి? మనలోకి రావాలి. అందుకనే ఏ పిండినైతే తీసుకుని దేవుడు ఎక్కడైతే పెడుతున్నాడో అక్కడ పెడుతున్న ఆ ప్రదేశాన్ని అంతటి నువ్వు పులియబెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకున్నాం. దేవుడు ఇక్కడ మనల్ని పెట్టాడు కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? మనలా మార్చడానికి ప్రయత్నించాలి. అందుకు నేను ఇక్కడ పెట్టాడు. ఇక్కడే కాదు, నువ్వు ఏ ఆఫీసులో ఉన్నావో, లేదంటే నువ్వు ఏ కాలేజీలో ఉన్నావో, నువ్వు ఏ హాస్టల్లో ఉన్నావో, నీవు ఏ ఉద్యోగంలో ఉన్నావో, నువ్వు ఏ వర్క్లో ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నీలా మార్చాలి. మార్చగలవా అంటే మార్చగలిగేంత శక్తి నీకుంది. ఈ శక్తి నువ్వు గుర్తించాలి. ఇంకా చెప్పండి, ఫస్ట్ ఆ శక్తి నువ్వు పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి అంటే ఫస్ట్ మనం పులియాలి. ఎలా పులియాలి అన్నప్పుడు, వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? వాళ్ళలో ఉన్న గుణం ఏంటి, మనలో ఉన్న గుణం ఏంటి? వాళ్ళలో ఉన్న గుణం పాపం చేసే గుణం అయితే, మనలో ఉన్న గుణం పరిశుద్ధ గుణం. ఈ పరిశుద్ధ గుణం ఆ పాపం చేసే వాళ్ళకి అంటించాలి. ఇప్పుడు ఆ పాపం చేసేవాడు మెల్లిగా ఏమైపోవాలి? పరిశుద్ధుడిగా మారిపోవాలి. ఇదే పరిస్థితి. అలా ఉండకుండా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్న మనం మెల్లగా ఏమైపోతున్నాం? వాళ్ళ పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకలా మనం మారిపోతున్నాం. ఎందుకు మారిపోతున్నాం అంటే నీకు ఖచ్చితంగా ఈ లక్షణం రాలేదు, పులియబెట్టే లక్షణం రాలేదు. అందుకే నువ్వు అలా మారిపోతున్నావు. ఎలా మారాలి? పాపం చేయకుండా ఫస్ట్ నువ్వు ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత నీలో నుంచి పోకూడదు. ఎప్పుడు పోదు అన్నప్పుడు ఓ మాట కీర్తనకారుడు చెప్తుంటాడు. 119వ కీర్తన 11వ వచనంలో రాయబడుతున్న మాట చూడు. ఫస్ట్ మనం పులియాలని చెప్పారు కదా, దానికి ఎగ్జాక్ట్గా మాట్లాడుతూ చెప్తుంది. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నట్టు చూడండి. ఇప్పుడు ఇక్కడ చెబుతున్న మాట మనం ఆలోచించగలిగితే, భక్తుడు అంటున్నాడు నేను పాపం చేయకుండా ఉండునట్లు నేను ఉండాలి. లోకమంతా పాపం చేస్తుంది, నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నాలో ఒకటి ఉండాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి. అందుకనే పరిశుద్ధత అనేది గుణం. ఆ పొల్లని గుణం ఏంటంటే పరిశుద్ధత. అక్కడ
ప్రభువారు చెప్పిన ఆ పులియని పిండి ఉపమానంలో అక్కడ పుల్లని గుణం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత గుణాన్ని పుల్లని గుణంతో పోల్చాడు. ఇప్పుడు మన గుణం వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఆ గుణం నీకు రావాలి. పరిశుద్ధత అనే గుణం నీకు రావాలంటే నీలో ఏముండాలి అంటే ఫస్ట్ నీలో ఒకటి పడాలి. ఏంటది అంటే వాక్యం. ఎక్కడ పడాలట? హృదయంలో. పడుతుందా పట్టలేదా? వాక్యం పట్టలేదా? వాక్యం పడుతుంది. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అంత పడిపోవాల్సిన అవసరం లేదు. కనీసం 4 మాటలు పడినా ఆ 4 మాటలకున్న శక్తి ఎంత తెలుసా? ఆ 4 మాటలకున్న శక్తి ఎంత అంటే నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మార్చేస్తాయి. ఆ మాటలకు అంత శక్తి ఉంది. కానీ మనకి ఎన్ని విన్నా మార్పు రావట్లేదంటే అర్థం ఏంటంటే, చెప్పారు కదా పెద్దలు, దొన్నపోతు మీదట వాన కురిసిందట. కురిస్తే దానికి ఏం కాదు, దాని తత్వం అలాంటి. నీకు ఎన్ని మాటలు పడిన ఎందుకు మార్పు రావట్లేదు? ఇంకా చెప్పాలంటే మనం సాకులను ఎత్తుక్కోవడానికి ట్రై చేస్తుంటాం. సాకులు కాదు ఎత్తుక్కోవాల్సింది. నీ జీవితంలో నువ్వు కనపరచాల్సిన విధానం ఉంది. అందుకని నీకు తెలిసినవి కొన్ని అయినా ఆ కొన్ని మాటలకున్న శక్తి ఎంత అంటే నిన్ను పాపము దగ్గరికి పోనివ్వవు. అంత శక్తి కలిగినవి దేవుని మాట. ఇప్పుడు ఈయన అన్నాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఇప్పుడు కొన్ని బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టేసాడు. దేవుని మాటలు మనం వింటున్న మనం ఖచ్చితంగా ఈ గుణం కలిగి ఉండాలి. కానీ పాపానికి నువ్వు ఆకర్షితుడు అవుతున్నావు అంటే వాక్యం నీకు తెలిసిన, అది సత్యవాక్యం నీకు తెలిసిన, వాక్యం నీ హృదయంలో పడుతున్నా, నీవు ఖచ్చితంగా పరిశుద్ధుడిగా ఉండలేకపోతున్నావు, పాపం వైపు నీ జీవితం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే నీవు పులియటం లేదు. ఎందుకు పులియట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం లేక పాడైపోయాడంటే వేరే, వాక్యం ఉండి కూడా పాడైపోతాడంటే తేడా జరుగుతుంది. వాక్యానికి శక్తి ఉంది, మనల్ని మార్చేసే శక్తి ఉంది. కానీ వాక్యం ఎంత చెబుతున్నా, ఎంత వాక్యం తెలిసినా నీవు ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మారకుండా పాపం వైపు వెళ్ళిపోతున్నావు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. అంటే నువ్వు పులియట్లేదు. ఎందుకు పులియట్లేదు? కొంతమంది చెప్తుంటారు, ఎంత వాక్యం అన్నా నాకెందుకో సరిగా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఈ మాట వస్తుంది నోటంట అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. నీకు వాక్యం పడుతున్నా నువ్వు దారి తప్పుతున్నావు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుందంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ప్రభు వారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ బట్టి ఆలోచిద్దాం. ఫస్ట్ 3 గుంచాల పిండిని పులియబెట్టాలంటే ఫస్ట్ ఈ పిండి పులియాలి. ఫస్ట్ ఈ పిండి పులియాలంటే ఏం చేయాలి? పిండి ఏ పిండి అయినా పులవబడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి అనుకోండి. గోధుమ పిండి పులవాలి, పులియాలి. ఈ గోధుమ పిండి పులియాలనుకోండి, పులియాలంటే గోధుమలుగా ఉంటే పులుస్తాయా? పొలవు. ఈ గోధుమల మధ్య పుల్లని పిండి అట్టుకెళ్ళి పెట్టాం, పులుస్తాయా? పొలవు. ఫస్ట్ ఈ గోధుమలు ఏమవ్వాలి? పిండి అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ మీద ఎంత వాక్యం పడుతున్నా, నీ హృదయంలోనికి ఎంత వాక్యం వస్తున్నా, నీ హృదయం మారట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం గోధుమలుగా ఉంది తప్ప అది నలగొట్టబడలేదు. ఆ గోధుమలు పులియాలి అంటే ఫస్ట్ గోధుమలు పిండి అవ్వాలంటే ఆ గోధుమల్ని నలగొట్టడం ప్రారంభించాలి. అందుకే హృదయములా ఉంటే వాక్యం ఎంత పడినా పొలవదు. హృదయంలా ఉండకూడదు. మరి హృదయం ఏమవ్వాలి అంటే ఆయన చెప్పాడు, ఏమవ్వాలి? విరిగి నలిగిన హృదయం. అంటే ఫస్ట్ నువ్వు మారాలంటే ఫస్ట్ జరగాల్సిందే తెలుసా? నీ హృదయం విరగాలి. నెక్స్ట్ విరిగితే సరిపోదు, నలగాలి. విరిగిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నలుగుతుందో నీ హృదయం, ఆ నలిగిన హృదయంలో, విరిగి నలిగిన హృదయంలో వాక్యం పడితే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? పొలవడం ప్రారంభం. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఆలోచించండి, ఫస్ట్ మన హృదయం విరిగి నలగాలి. కొంతమందికి విరగదు, నలగదు. అందుకేనండి ఈ కఠిన హృదయం ఉంటుంది చూసారా, ఈ కఠిన హృదయముల మీద ఎంత వాక్యం పడినా వాళ్ళకు మార్పు మాత్రం రాదు. నీ హృదయం నలగాలి, నీ హృదయం విరగాలి, అప్పుడు కానీ నువ్వు పోలం. రైట్. ఇప్పుడు మరలా లేదు, మన హృదయం విరిగింది, మన హృదయం నలిగింది అనుకుంది. విరిగి నలిగితే సరిపోతుందా? విరిగి నలిగి అంటే పిండి ఉంది, ఆ పిండిలో తీసుకెళ్ళి పొల్లని పిండి వేసేసాం, పులుస్తుందా? మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ విరిగి నలిగితే సరిపోదు, పిండి పిండిగా ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే గోధుమలు పిండి అవ్వాలి. గోధుమలు పిండిగా అయిన తర్వాత పిండి పిండిలా ఉన్నా పొలవదు, మళ్ళీ అవ్వాలి ఆ పిండి నీళ్ళేసి పిసకడం ప్రారంభించి. ఎప్పుడైతే పిసుకుతామో ఆ పిసకబడింది, మెత్తబడింది, సుత్తుమెత్తగా మారింది. ఎప్పుడైతే ఇలా మారిందో ఆ మారిన ఆ పిండిలో ఇప్పుడు కలిపితే అప్పుడు పులుస్తుంది. అంటే చూడండి, ఒక పిండి పొలవాలంటే ఫస్ట్ ఇంత ప్రాసెస్ జరగాలి. గింజగా ఉన్నది అది పిండిగా మారాలి. పిండిగా ఉన్న తర్వాత దాంట్లో నీళ్లు పడాలి. నీళ్లు పడిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పిసకాలి. పిసికి అప్పుడు ఈ పుల్లని పిండేసి పిసికితే అప్పుడు పులుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో మార్పు రావట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం ఎంత పడుతున్నా ఫస్ట్ ఎక్కడో ఒక స్టెప్ దగ్గర నువ్వు ఆగిపోయావు. అయితే గోధుమల్లా ఉండిపోయావేమో. ఫస్ట్ నెక్స్ట్ నువ్వు చేయాల్సిందేంటి? గోధుమలుగా ఉంటే అవ్వదు. గోధుమలుగా ఉన్న నీవు పిండిగా మారాలి. మళ్ళా పిండిగా ఉంటే సరిపోదు, పిండిగా ఉన్న నీవు పెసగబడాలి, ముద్దగా మారాలి. ఎప్పుడైతే నువ్వు ముద్దగా మారుతావో నీలో పడుతుంది చూసారా, అలా ముద్దగా మారినటువంటి ఆ పిండిలో ఈ పొలని పిండి పడితే అప్పుడు ఇది పొలవడం ప్రారంభం. అప్పుడు పులుస్తాం, అప్పుడు వస్తాం. లేదా ఎంత వాక్యం చెప్పినా ఇదో చెప్పాను కదా, దొన్నపోతు మీద వాన కురుస్తుంది, అంతకు మించి ఏమాత్రం. ఇది పశ్చాత్తాపం. ఇలా జరిగితే నువ్వు పులుస్తావు. పులియబడిన నీవు ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పులియబెడతాం. ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ కొన్ని చుట్టూ ఉన్న వాళ్ళు జరగకపోయినా నీవు మాత్రం ఖచ్చితంగా లక్షణంగా జరుగుతావు. లక్షణం ఇది జరగాల్సింది. అదే విషయం అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పులియబెట్టే పిండి మనమే, పుల్లన పిండి. ఆ పుల్లన పిండిని దాస్తున్నాడట. 3 కొంచెముల పిండిని. ఎంత పిండి? కొంచెం పిండి. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాన్ని మార్చేసే శక్తి క్రైస్తవుడికి ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు మారట్లేదు అంటే మనం సరిగా లేదు. ఇది జరగాలి. ఫస్ట్ నువ్వు మారడం ప్రారంభం. నువ్వు మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోయి. ఇప్పుడు మనం మారిన తర్వాత మనలో చోటు పెట్టాడు. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేస్తాం? మార్చాలి. లేదు, మారట్లేదు. ప్రాబ్లం ఏంటి? మన చుట్టూ ఉన్నవాళ్ళు మారట్లేదు. మనం భక్తిగానే ఉన్నాం, మన నీతిగానే ఉన్నాం, మన నిజాయితీగానే ఉన్నాం, మన యథార్థంగా ఉన్నాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మారట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎక్కడ పడాలి తెలుసా? మరలా వాళ్ళ గోధుమలుగా మనం పుల్లని పిండిగా ఉన్నాం. వాళ్ళ గోధుమలా ఉంటే మారుతారా? మారు. వాళ్ళ పిండిలా ఉంటే మారు. అంటే మనకి ఏ లక్షణం అయితే ఉందో వాళ్ళకు కూడా ఏం రావాలి? వాళ్ళకు కూడా విరిగి నలగాలి. విరిగి నలిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ రావాలి? పిండిలా మారాలి. వాళ్ళు ఏం పోయబడాలి? ఆ మెత్తని మృదువైనటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం వాళ్ళకి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నువ్వు కలిస్తే ఆటోమేటిక్గా ఏమవుతారు? మార్పు వస్తుంది. ఇది జరగాల్సింది. అందుకనే మనం పులియబెట్టాలనుకున్నప్పుడు కూడా అందరినీ ట్రై చేయడం కాదు. ఎవరిని ట్రై చేయాలి? ఎవరైతే ఈ మెత్తని స్వభావం కలిగి ఉండారో వాళ్ళు.
ఎందుకంటే వాక్యము రక్షించాలంటే హృదయం ఎలా ఉండాలన్నాడు? హృదయం ఎలా ఉండాలన్నాడు? విరిగి నలిగిన హృదయం. ఇంకా చెప్పాలంటే సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అన్నాడు. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఇంత జరగాలి. ఫస్ట్ మనం వినాలి, మనలో వెర్రవేగుచున్న దుష్టత్వం తీసేయాలి. ఫస్ట్ ఈ లక్షణాలను మనకు వచ్చిన తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదిగో ఇదట. ఏంటదంటే సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మానడానికి ప్రయత్నించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళవరే. ఫస్ట్ అంటే మనం చెప్పాల్సింది, ఫస్ట్ వాడి చేత ఏం మానిపించాలి? సమస్త కల్మషం, తర్వాత వెర్రవేగుచున్న దుష్టత్వం, తర్వాత ఇవి జరిగిన తర్వాత వాక్యం అనేది లోపల నాటపడుతున్నారు. వాక్యం మెల్లమెల్లగా పడుతున్నప్పుడు, మెల్లమెల్లగా. అందుకనే బయట రఫ్గా ఉన్నాం అనుకోండి, నీలో వాక్యం ఫలించదు. బయట వెర్రవేగుతున్నావు అనుకోండి, నీలో వాక్యం ఫలించదు. నువ్వు ఇవి మానేసి నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో ఆటోమేటిక్గా ఈ లక్షణాలు కలిగిన వాడు నీ దగ్గరకు చేరుకుంటారు మెల్లగా. ఈ లక్షణాలు కలిగిన వాడు ఇలా నీవు మారి నీ చుట్టూ ఉన్న వాడిని మార్చాలి. ఇది జరగాల్సింది. ఇది జరుగుద్దా అంటే ఆయన అన్నాడు జరుగుద్ది. ఎందుకంటే మీరు పులిస్తే మీరు లోకాన్ని ఏం చేస్తారు? పులియబెడతారు అన్నాడు. కానీ జరగట్లేదు. పోనీ జరగకపోయినా బయటోడు మారకపోయినా పర్వాలేదండి. మారిన మనం మన గుణాన్ని పోగొట్టుకోవడం, ఇది రివర్స్ అయిపోతుంది. మెయిన్ బాధ అంటే తెలుసా? రివర్స్ అయిపోతుంది. చూసారా? అది మెయిన్ బాధ. ఇప్పుడు వాడిని పులియబెట్టడానికి వెళ్ళిన మనం ఏమైపోతున్నాం? మన నోటర్లోకి వచ్చేస్తున్నాం. పాపిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఏమైపోతున్నాం? మనం పాపులుగా మారిపోతున్నాం. పరిశుద్ధత వాడి అంటించాల్సింది పోయి పాపాన్ని మనం అంటించేసుకుని అంటున్నాం లోకం బాగలేదండి. అది కొంతమంది ఇచ్చే స్టేట్మెంట్ అంటే చర్చిలో ఉన్నంతసేపు బాగుంటుందని, బయటికి వెళ్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటలేదు? ఎందుకంటే లోకం నిన్ను ఆకర్షించి మార్చేస్తుందంటే నువ్వు సరిగా లేదు. మరి పైగా లోకం మీద కంప్లైంట్ చేస్తున్నాం. మా ఊరు బాగాలేదు, మా వాడ బాగాలేదు, మా చుట్టుపక్కల బాగాలేదు. ఇవి చుట్టుపక్కల వాళ్ళ మీద కంప్లైంట్ చేయకండి. ఇది సొంత తప్పు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే నువ్వు మారిపోతావు. ఒకవేళ నువ్వు పడిపోతున్నావు అంటే ప్రాబ్లం ఎక్కడ తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు, లోకం మారిపోయింది అంటున్నాను నేను. లోకం ఏం మారలా. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. ఈ తరాన్ని దేంతో పోల్చాడు తెలుసా? మన తరాన్ని దేంతో పోల్చాడు దేవుడు అంటే ప్రభు చెప్పిన మాట, నోవహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందు తరం ఎలా ఉందో ఇప్పుడు తరం కూడా అలాగే ఉంది. నోవహు తరం గురించి పోల్చుతూ చెప్తున్నాడు. మన తరం ఎలా ఉంటుంది అని అడిగితే ప్రభు చెప్పిన మాట, మీ తరం ఎలా ఉంటుంది తెలుసా? నోవహు తరం ఎలా ఉందో మీ తరం కూడా అలాగే ఉంటుంది అన్నాడు. నోవహు తరం ఎలా ఉంది? భయంకరంగా ఉంది. తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఈబడుచు ఉండదు. సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది లేదా? తినడం, తాగడం, పెండ్లాడడం, పెండ్లికి ఈబడం. ఇంకా చెప్పాలంటే నాడు అలా ఉన్నారు, నేడు అలా ఉన్నారు. నాడు నేడు అందుకనే ఏం మారలా. మనం ఏదో మారిపోయింది అనుకున్నాం. అప్పటికి ఇప్పటికున్నది ఇదే. ప్రభు చెప్పాడు, నాడు ఎలా ఉందో నేడు కూడా అలాగే ఉంది. మనం ఏమంటామంటే నాడే బెటర్ అండి, నేడు దరిద్రం. కానీ ప్రభు అంటాడు నాడు ఎలా ఉందో నేడు అలాగే ఉంది. మళ్ళీ చెప్తూ సొదొమ గొమొర కాలాన్ని ఎత్తాడు. లోతు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మన దినాలు దేంతో పోల్చాడు? సొదొమ గొమొర. ఈ రెండు మనకు చెప్తున్నాడు. ఇదిగో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు. తేడా ఏమీ లేదన్నాడు. తేడా లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన తరం ఎలా ఉందో నోవహు తరం అలాగే ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే అందరూ పాడైపోయారు. ఆ తరంలో అందరూ, నోవహు తరంలో అందరూ పాడైపోయారు.
మరి పైగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మనుషుల పాపం ఎక్కడ ఏమన్నాడు? భూమి మీద గొప్పదైపోయిందట. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. భూమి మీద గొప్పది. ఆకాశాన్ని అంటేసేంత పాపులుగా మారిపోయారు, అంతటి పాపులుగా మారిపోయారు. ఆ తరంలో, అలాంటి భయంకరమైన తరంలో ఇంకా చెప్పాలంటే చట్టాలు కానీ, నియమాలు కానీ, కండిషన్స్ కానీ ఏమీ లేని కాలం. మనకి ఏమున్నాయి? మనం కంట్రోల్ చేయడానికి బయట చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఇంకా పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, ఇన్నున్నాయి. నాటి కాలంలో ఎవ్వరు లేరు. ఇంకా చెప్పాలంటే ఒక రాజు కూడా లేని తరం అది. అధికారులు లేని తరం అది. అధికారులు లేరు, న్యాయ వ్యవస్థ లేదు, రాజ్యాంగాలు లేవు, చట్టాలు లేవు, ఏమీ లేని కాలంలో ఒక మనిషి అట యథార్థంగా బతికాడట. యథార్థం. మరలా పోనీ లోకంలో చట్టాలు లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, న్యాయ వ్యవస్థ లేదు, చట్టాలు లేవు అనుకుంటే పోనీ వాక్యం ఏమైనా ఉందా? వాక్యం. నోవహు గారి కాలంలో వాక్యం ఏమైనా ఉందా? చర్చ ఏమైనా ఉందా? ఇలాంటి సంఘం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఏమీ లేదు. ఆయన బోధించే ప్రసంగికులు లేరు, ఆయన నడిపించే నాయకులు లేరు. సిగ్గు లేకుండా మనం చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నడిపించేవాడు ఉన్నాడు, నీకు బోధించేవాడు ఉన్నాడు, నీ చుట్టూ చట్టాలు ఉన్నాయి, ఇన్నన్నా మనం పడిపోయి అంటాం. సాకులు చెప్పడం అలవాటు అయిపోయింది. ఆ టైంలో ఆయన కంట్రోల్ చేయడానికి ఎవడు లేడు, నడిపించడానికి ఎవడు లేడు, బోధించడానికి ఎవడు లేడు, మంచి మార్గం చూపించడానికి ఎవడు లేని కాలంలో ఒక్కడట దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడు? నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు నడిపించారు? పోనీ అలా వేరుగా బతుకుతున్నప్పుడు లోకం ఆయన హేళన చేస్తుందా లేదా? మనం ఎక్కువ శాతం ఎక్కడ పడిపోతుంది తెలుసా? ఇప్పుడు 10 మంది స్మోక్ చేస్తున్నారు, మనం చేయట్లేదు అనుకోండి, చేసేవాడు చేయరోని ఎలా చూస్తాడు? చీప్గా చూస్తుంటాడు. 10 మంది మందు తాగుతున్నారు, మందు తాగే 10 మందిలో నువ్వు ఉన్నావు, నువ్వు తాగవు, నిన్ను ఎలా చూస్తారు? చూస్తారు. రెండోది కామెంట్ చేయడం మొదలు పెడతారు, మనల్ని హేళన చేస్తూ కామెంట్ చేస్తారు. రెండోది ఏంటో తెలుసా? పిలిచి అంటారు, వాళ్ళు పార్టీ చేసుకుంటుంటారు, మనం ఏం చేయము? ఆ పార్టీలు ఒక పక్క మన కళ్ళకు కనపడుతుంది, అది పైగా మామూలుగా కనపడదు, అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంటే ఒక పక్క వాళ్ళ కామెంట్స్, ఇంకో పక్క ఆ విజువల్స్. ఈ కామెంట్స్ ఏమో లోపల తొలిచేస్తూ ఉంటాయి, విజువల్స్ ఏమో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం, మనం కూడా ఏమైపోతాం? కలిసిపోతే పోవాలా. రెండోది ఏంటంటే వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా ఒకరికొకరు మీట్ అవుతారు. రెండోది మనల్ని కేకేయరు, మన బెలవరు, మనల్ని ఏం చేస్తారు? మనం వేరు చేస్తుంటారు. ఆడుతూ అనవసరంరా. పైగా మనల్ని పిలవకుండా వాళ్ళ సెలబ్రేషన్స్ అని మనం చూపిస్తారు, ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తాడు. మన బీచ్కి వెళ్ళామరా, ఫుల్ ఎంజాయ్ అంతే. ఇవన్నీ చెప్తుంటే మనకి ఎలా ఉంటుంది? ఆకర్షితులు అవుతుంటాం, ఇలా పాడైపోతాం. ఒకటి వాళ్ళు చేసే కామెంట్స్, రెండవది వాళ్ళు చూపించే ఆకర్షణకి మనం బలైపోతాం. ఇప్పుడు ఆ టైంలో, ఆ తరంలో ఒక్కడ వేరుగా బతుకుతున్నాడు కదా, వేరుగా బతుకుతున్న నోవహుని ఎందుకు కామెంట్ చేసి ఉంటారు? ఏం చేయలేదా? బోల్డ్ చేసి ఉంటారు. ఇంకోటి తెలుసా? చెడ్డోడు మంచోడిని ఎలా చూస్తారు అనుకున్నారు? చేత కానీ చవట్లా చూస్తారు. ఈరోజు హీరోయిజం ఏంటనుకుంటున్నారు? కాముగా ఉంటే హీరోయిజం కాదు, రెబల్. 10 మంది మీద నోరేసుకుని నడిపోతే ఆడు హీరో. బూతులు తిట్టేవాడు, గొడవలకి వెళ్ళేవాడు, ఇలాంటి పరిహిమాల పనులు చేసేవాడు అందరూ హీరోడట. లోకం ఏమి చేయకపోతే ఆడి కూడా అండి, వీడు పెద్ద మొగోడు, మరి వీడు మొగోడట, ఆడి కూడా అండి, అలా ఆవిడ చెప్పిన మాట వింటాడు. మరి నీకులా వినవా? వీడు ఎండట. నెక్స్ట్ ఇంట్లోంచి బయటికి రాడండి, మరేం చేయమంటే ఊరని జరగమంట. ఇలాంటి కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవి మనల్ని కించపరిచేవిగా ఉంటాయి. అప్పుడు మనకు పౌరుషం వస్తుంది. ఎందుకు తిడుతున్నారు?
ఆలకలా ఉండనని తిడుతున్నారు. ఇది చెప్పాడు పేతురు గారు. ఆ దుర్వ్యాపారం నందు వారితో కూడా మనం పరిగెట్టినందున వాళ్ళు మనం ఏం చేస్తారు తెలుసా? దూషిస్తారు. చూడమాట పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ పేతురు, 2వ పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి రాయబడుతున్నమాట. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించి ఆయన దైవశక్తి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానమూలముగా ఇది కాదమ్మా, ఇది కాదు. 4 2 4 ఆ మహిమ వారు మనం దూషింతురు అంటే చూడండి, ఆ దుర్వ్యాపారం నందు మనం వారితో కూడా కలిసి పరిగెట్టినందున వారు మనల్ని దూషిస్తారు అంటే. అదిగా మొదటిగా మొదటిది 2:12 మొదటి పేతురు 2:12 కాదండి, కాదు కదా 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తారు. మొదటి వచనం నుంచి 2వ వచనం చూడండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టపూర్వకంగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఏమీ లేక ఉండినట్లు మనము పోకిరీ శాస్త్రులు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. ఆ అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున. చూడండి, ఏ దుర్వ్యాపారం అంటే పైన చెప్పాడు సార్. మనుజాశను అనుసరించడం, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహ పూజలు, ఇవన్నీనట దుర్వ్యాపారం అట. ఈ దుర్వ్యాపారం చేస్తున్న వాళ్ళతో కలిసి మనం వెళ్ళట్లేదట. ఆ దుర్వ్యాపారం నందు వారితో కూడా మనం పరిగెత్తకపోయినందున వారు ఏం చేస్తారు? వారు ఆశ్చర్యపోతూ మిమ్మును. ఇదేంటంటే చెడిపోయినది వాడు. మనం చెడిపోయినందుకు ఏం చేస్తున్నాడట? మంచోడు చెడ్డోడిని తిట్టాలా, చెడ్డోడు మంచోడిని తిట్టాలా? మంచోడికి రైట్ ఉంటుంది. ఎందుకంటే మంచిగా బతికేవాడు ఏం చేస్తాడు? చెడ్డోడిని తిడతాడు. తిట్టే రైట్ ఉంది వాడికి. కానీ ఇక్కడేం చేస్తాడు తెలుసా? మేము చెడిపోయాం, వీడు చెడిపోలేదు. చెడిపోయిన వేళట చెడిపోని వాళ్ళని తిడుతున్నారట. ఎందుకంటే వీడు విగ్రహ పూజలు చేయడు, వీడు సినిమాలకి రాడు, వీడు తాగడు, వీడు చంద్రని చెప్పి తాగుతున్న వీడు, చెడిపోయిన వీడు చెడిపోను వాడిని తిడుతున్నాడు. ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఇప్పుడు జరుగుతుంది. నోవహు కాలంలో జరిగిందే జరగలేదు. ఈ మాటలకు గనక ఫీల్ అయిపోయి నోవహు గారు వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే ఎందుకంటే మీరు గమనించండి, ఆ తరములో నోవహుని వాళ్ళు ఏం చేసి ఉంటారు తెలుసా? వెలేసి ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు కానీ దేనికి పిలవకుండా వెలేసి ఉంటారో వెళ్ళేరా? ఎందుకంటే వీడు మన జాతి కాదురా, వీడు మనలా ఉండడురా, వీడు మనం చెప్పినట్టు నడవడరా, మళ్ళీ పైగా మనల్ని ఏం చేస్తాడు? మనం చేస్తున్న ప్రతిదానికి వంక పెడతాడురా అని వెలేస్తారా వెళ్ళేరా? ఎన్ని మాటలు మాట్లాడుంటారు? అన్ని మాటలు పడుతున్నట ఆ తరములో ఒక్కడ నిలబడ్డాడు. ఆ టైంలో నోవహు చెడిపోయి అందరూ చెడిపోయారు, నేను చెడిపోయాను చెప్పొచ్చా? చెప్పచ్చు. మళ్ళీ పైగా నాకేమిచ్చావు?
పోనీ ఇంత చదువుకున్నాం కదా మనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నోవహు గారికి ఏమిచ్చాడు? కొన్ని వాక్యం ఉందా? లేదు. వాక్యము లేదు, సహవాసం లేదు, సంఘం లేదు, నాయకత్వం లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఎలా ఉండగలిగాడు? మనం ఎందుకు ఉండలేకపోతాం? ఈ పరిశుద్ధత అనే పుల్లను కూడా నీకు ఎందుకు రావట్లేదు? నువ్వెందుకు న్యూట్రల్గా ఉండిపోతావు? ఇది నీకు వస్తే నువ్వు చాలామందిని మార్చేంత శక్తి నీకు వచ్చేస్తుంది. ఎందుకు రావట్లేదు అంటే ఆయన చేసింది మనం చేయట్లేదు. ఏం చేశాడు ఆయన అని చూస్తే ఆయన పని చేశాడు. ఏం చేశాడో చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది. నోవహు వంశావళి ఇదే. నోవహు ఫస్ట్ నీతిపరుడు, నెక్స్ట్ తన తరములో నిందారహితుడునై ఉండేది అని చూడండి. ఆయన నీతిమంతుడు, రెండవది నిందా, కనీసం నింద కూడా మేధేసుకోడు. నింద వేరు, నిజం వేరు. ఎందుకంటే నింద నిజం కాకూడదు, నిందలు పడచ్చు. మనం చెయ్యింది చేశామని ఒకడు నిందేస్తాడు. ఆ నింద నిజమైనప్పుడు ఏమవుతావు? నువ్వు దోషవు. అందుకనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు చూసారా, అతన్ని దోషి అనరు, మరి ఏమంటారు? ముద్దాయి అంటారు. అంటే నేరము ఆరోపింపబడినవాడు, నిరూపింపబడినవాడు కాదు, జస్ట్ ఆరోపింపబడినవాడు. నిరూపింపబడినవాడు కోర్టులో వాదోపవాదాల తర్వాత జడ్జిమెంట్ ఇస్తాడు. వీడు దోషి అని ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తారో అప్పుడు అతన్ని నేరస్తులను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? కారాగారంలో పెడతారు. అప్పుడు శిక్ష అనిపిస్తాడు. అప్పుడు దాకా జస్ట్ ముద్దాయి అంతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, నోవహు మీద కనీసం ఏం కూడా లేదు, నింద కూడా లేదు. నిందారహితం. ఎంత గొప్పగా బతికాడట, ఎంత గొప్ప నిందారహితం. ఎందుకు బతికాడు? ఎలా బతకగలిగాడు? ఏమీ లేని కాలంలో అంతలా ఎలా బతకగలిగాడు ఈయన అంటే ఆయన చేసిన పని అవుతుంది. ఏంటా పని? ఆ పని మనం చేయగలిగితే నీ చుట్టూ దరిద్రులున్నా, నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా, నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు బాగుంటావు, నువ్వు చాలా బాగుంటావు. నువ్వు బాగుండాలంటే నోవహు గారు చేసిన పని నువ్వు చేయాలి. నోవహు గారు చేసిన ఏంటా పని అంటే చెప్తాను చూడండి. ఏం చేశాడు ఈయన? నోవహు దేవునితో కూడా ఇది వాక్ విత్ గాడ్. చూడండి, దేవునితో నడుస్తున్నాడు. మనం ఒక చెయ్యి దేవునికి ఇస్తాం, ఇంకో చెయ్యి దయ్యానికి. మధ్యలో నువ్వు ఉంటావు. మనకి ఇద్దరు కావాలి. దీన్ని వదలలేం. దీని ఏమంటారు? దీన్ని ఏదో ప్రేమ అంటారండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట. ట్రయాంగిల్, నీ బతుకు సింగిల్ యాంగిల్ సరిగ్గా లేదు, నీకేం కావాలి మళ్ళా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ అంటే ఇద్దరిని ఇష్టపడతారు, ఇద్దరిని. ఆవిడ ఇద్దరిని ప్రేమిస్తుంది, ఈడు ఇద్దరిని ప్రేమిస్తాడు. ఇద్దరిని ప్రేమించడమే దరిద్రంగా, అది చండాలం. అది మరి పైగా దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు? ట్రయాంగిల్. ఇద్దరు కూడా ట్రయాంగిల్ అంటే ముగ్గురా? అదే, ఒక పర్సన్ ఆపోజిట్ ఇద్దరు, ట్రయాంగిల్ అనమాట. కొంతమంది ట్రయాంగిల్ కాదు, సర్కిలే, రౌండ్. ఇది గిరగర తిరిగేస్తాడు. ఇది ఎంతమంది? ఇది మరీ దరిద్రం. ఇది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎలా నడిస్తే అవ్వదు. నీ వాకింగ్ ఎవరితో? దేవునితో చేయి. నీ జర్నీ దేవునితో ఉన్నప్పుడు నువ్వు చెడిపో, నువ్వు పడిపో. నువ్వు నిలబడాలి అంటే ఒకటే, నువ్వు నిలబడాలి. అందుకనే నువ్వు వింటున్న వాక్యం నీలో ఫలించాలంటే నీవు దేవునితో నడవాలి. మనం దేవునికి టైం ఇవ్వం. మనం దేవునికి అస్సలు టైం ఇవ్వం.
మెయిన్ ప్రాబ్లం ఒకటి వచ్చేస్తుంది. మనం మెయిన్ పడిపోవడం గల కారణం తెలుసా? మనం దేవునికి ఎక్కువ టైం ఇవ్వం. నువ్వు టైం ఇచ్చి చూడు, నువ్వు ఖచ్చితంగా పడు. నువ్వు మెయిన్ టైం ఇవ్వవు. టైం ఇవ్వకపోతే చాలా ప్రమాదం. నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. మనం అన్నిటికీ టైం ఇస్తాం. డ్యూటీ ఎంత? ఎన్ని గంటలండి? 8 hours, నెక్స్ట్ 10 hours, నెక్స్ట్ 12 hours, నెక్స్ట్ 24 hours కూడా ఉంది తెలుసు మీకు. ఇస్తారా ఎవరా? ఇస్తారు. డ్యూటీ ఇన్ అవర్స్ 8 hours తక్కువ ఉండదు. ఒకవేళ ఏదో పార్ట్ టైం అయితే ఎంత ఉండదు? 4-5 hours. ఇది పార్ట్ టైం. 4-5 hours అంటే పార్ట్ టైం. ఫుల్ టైం అంటే 12 నుంచి 8 నుంచి 24 hours. ఇది టైం ఇస్తుంది. స్కూల్కి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు, లేదా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు. ఎన్ని గంటలు? 9 to 3, 6. తర్వాత ఇది 2 hours, 1 hour. సుమారు 7 గంటల సేపు. 7 గంటల సేపు. ఎంత టైం వాటికి ఇస్తున్నాం కదా మనం. ఎంత టైం దేవునికి కానీ, ప్రేయర్కి కానీ, నెక్స్ట్ బైబిల్ స్టడీకి కానీ, లేదా ఇలాంటి సహవాసానికి మనం ఇచ్చే టైం ఎంత? మనం ఇచ్చే టైం ఎంత? స్కూల్ మండే టు సాటర్డే అంటే 6 into 7 hours. 6 days 7 hours ఎంత అవుతుంది? 42 hours. నెక్స్ట్ డ్యూటీ మండే టు సాటర్డే. ఎన్ని అవర్స్ వేసుకుందాం? 10 వేసుకుందామా? 8 hours వేసుకుందాం. ఇప్పుడు చెప్పండి. 6 to 8 ఎంత? 6 into 8 48. 48. ఇప్పుడు దేవుని దగ్గరకు పోతాం. ఎంత? 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 అందుకే ఈ కొరకు మీరు గమనించండి. ఇచ్చేది మండే టు సాటర్డే కాదు, ఓన్లీ సండే. సండేలు ఎన్ని గంటలు? మళ్ళీ 1 hour. మనం ఎక్కడ నిలబడతాం? అందుకే టైం అనేది ఎప్పుడైతే మనం కేటాయించడం మొదలు పెడతామో ఆయనతో మాట్లాడతాం. ప్రార్థన ఆయనతో మాట్లాడు, వాక్యం ఆయన నీతో మాట్లాడు. ఇది ముఖాముఖిగా మనం మాట్లాడు. నువ్వు ఆయనతో మాట్లాడు, నీతో ఆయన మాట్లాడతాడు. ప్రేయర్ చేసాం, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. వాక్యం చదువుతున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నావు. ఈ సంభాషణ ఎంతసేపు జరుగుతుంది చెప్పండి? కట్టే కొట్టే తెచ్చే ప్రార్థన, వాక్యం. ఒకప్పుడైనా ఏమనుకుంటా అధ్యాయమనే చదివారు. మరి ఇప్పుడు ఎప్పుడు ఆ క్యాలెండర్లో ఎవరు కనిపెట్టారో కదండి, తోలు తీసేయడం. ఒకటి క్యాలెండర్లో ఓ డేట్ కింద ఒక వాక్యం సరిపో అయిపో ఫినిష్. ఇదేది నువ్వు దేవుడికి ఇచ్చే టైం అయితే. మనం ఎందుకు పులియట్లేదు? టైం ఇవ్వాలి పులియాలంటే. ఇప్పుడు మీరు గమనించండి, ఒక పిండి పులియాలంటే ఆ పిండికి ఈ పిండికి కలిసిన తర్వాత ఏమవ్వాలి? టైం ఇవ్వాలి. రాత్రి పాలలో తోడేసాం, నైట్ అంతా ఈ రెండింటికి టైం ఇవ్వాలి. ఈ నైట్ టైంలో ఏమైపోయింది? దానికిలో మారిపోయింది. ఇదే కాదు, ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఒక అయస్కాంతానికి ఇనప మొక్క అతికిచ్చాం అనుకోండి, టైం వస్తే ఏమవుతుంది? మ్యాగ్నెట్ అయిపోతుందా? అయిపోద్ది. టైం అనేది ఉన్నది చూసారు, ఆ టైం ఖచ్చితంగా దాని గుణాన్ని మార్చేస్తుంది. ఎందుకు మనం గుణం మార్చలేదంటే మనం టైం ఎక్కువ దేనికి ఇస్తాం? లోకాన్ని. దేవుడికి ఇచ్చే టైం ఎంత? దేవుడికి ఇచ్చే టైం తగ్గిపోయింది కాబట్టి, లోకానికి ఇచ్చేది పెరిగిపోయింది కాబట్టి లోకంలో మనం పడిపోయే అవకాశం ఎక్కువ. మీరు గమనించండి, అంత కరెక్ట్ అయిపోయిన ఆ కాలంలోనట నోవహు ఎందుకు కరెక్ట్ అవ్వలేదు తెలుసా? ఎందుకు అవ్వలేదు?
ఆయన దేవునితో నడిచి. ఇప్పుడు నోవహు ఫ్రెండ్ ఎవరు? మన ఫ్రెండ్స్ ఎవరు? లిస్ట్ ఉంటుంది మళ్ళీ పైగా ఒక గ్రూప్ కాదు, వాట్సాప్ గ్రూప్ తీయండి. ఒక గ్రూప్ ఉందా? ఎన్ని గ్రూపులు? 10th బ్యాచ్, 9th బ్యాచ్, 8th బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్, శవ బ్యాచ్లు అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. ఇంకెక్కడ బాగుపడతాం మనం? కరెక్ట్గా ఒకవేళ టింగ్ మన వస్తుందండి మెసేజ్, సౌండ్ వస్తుంది రాదు, టెన్షన్ ఎవరు చేశారు? వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఫోన్ల మీద ఫోన్, రింగుల మీద రింగులు, మెసేజ్ల మీద మెసేజ్. ఎందుకు వస్తున్నాయి అంటే మనకి టైం అక్కడ సరిపోతుంది. ఇప్పుడు మీరు గమనించండి, నోవహు ఫ్రెండ్ ఎవరు? దేవుడు. నోవహు ఎవరితో ఎక్కువ మాట్లాడతాడు? దేవుడు. నోవహు ఎక్కువ శాతం టైం ఎవరికి ఇస్తాడు? దేవుడు. అందుకు ఆ పనికి మాలిన తరంలో కూడా ఒక్కడ నిలబడిపోయాడు. నేను చెడిపోతున్నాను నేను చెప్పు. నువ్వు ఎందుకు చెడిపోతున్నావు తెలుసా? నువ్వు దేవునికి టైం ఉంటుంది ఇచ్చి చూడు. నువ్వు నిలబడకపోతే అప్పుడు ఇంకోటి తెలుసా, నీవు గనక ఆయనకి టైం ఇస్తే నిన్ను ఆయనకిలా మారుస్తాడు, మిగిలినోన్ని నువ్వు మార్చి అవతల పడేస్తావు. నువ్వు మార్చి అవతల పడేస్తావు. కానీ మనమే మారకపోతే మారిన మనం బైబిల్ భుజాన్ని వేసి బయలుదేరాం ఏం చేయడానికి? మార్చడానికి. ఎందుకు మరి పైగా అంటే ఈ కామెంట్ ఏంటి తెలుసా? ఏంటంటే ఎవడు మారట్లేదండి, ముందు మారేడితే అప్పుడు అది మారుతాడు. మనం మారేడవకుండా ఎవడు మాట్లేదండి, మాట్లాడట్లేదు, నువ్వు విన్నావా? నువ్వు విని ఎడితే అది ఎడుతాడు. పూర్వం ఏం చేసేవారు కదట. ఒక ఆయన చెప్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేటట. ఆయన చూశారు, ఆయన లైఫ్ని చూశారు, ఆయన నడుస్తున్న విధానం చూసి ఆయన ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకుంటుంటే ఆయనతో పాటు పక్కన వచ్చి కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన వచ్చి ఆయనతో కలిసి ఈయన కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళిద్దరిని ఇంకొక ఆయన గమనించి ఆయన వచ్చి వీళ్ళిద్దరితో పాటు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఇలా 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 ప్రార్థన గ్రూప్ ఏర్పడుతుంది. ప్రార్థన ఎంతమంది అయిపోయారు? సంఘం అయిపోయింది. ఆయన ఏం చేయలేదు, ఆయన ఒక టైం సెట్ చేసుకున్నాడు టైం టేబుల్లో. ఆ టైం ప్రకారం అలా వచ్చి ఆ ప్రేయర్ చేయడం చూస్తే ఇంకొకడు అలా చేయడానికి ఆకర్షితుడయ్యాడు. ఇది మన జీవితంలో, అనుదిన జీవితంలో మనం చూపించగలిగితే ఆటోమేటిక్గా లోకాన్ని నువ్వు ఆకర్షించడం మొదలుపెడతావు. కానీ మనం చేయకుండా నువ్వు ఎన్ని సొల్లు కుక్కిట పురాణాలు చెప్పినా అక్కడ కూడా కాబట్టి ఇది జరగాలి. అందుకే ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం ఎలా ఏర్పడుతుంది తెలుసా? ఇక్కడ అడుగుతున్నారు, ప్రభా పరలోక రాజ్యం ఎక్కడంటే ఆయన అంటున్నాడు, ఎక్కడేంటి? పెరిగి ఎక్కడ ఉందని అడిగాను. పాలు అక్కడ కనపడుతున్నాయి, 100 లీటర్ల పాలు, పాల్లో తోడేసాం. ఇప్పుడు అడుగుతున్నారు పెరిగి ఎక్కడ అని. పెరిగి ఎక్కడ? ఇదే పెరుగు అన్నారు. ఇది పెరిగేంటి, ఇది పాలు కదంటే ఇప్పుడు పాలే. రేపొద్దునేమవుద్ది? ప్రభు కూడా చెప్పింది అదే. లోకం చూపించి ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది అంటే ఏమనుకున్నారు? సమీపించిందన్న ఎక్కడ ప్రభు అని అడిగితే ఆయన అన్నాడు, ఎక్కడేంటి? అది మీ మధ్యే. మా మధ్య ఎక్కడ ఉంది అంటే మీ మధ్య ఉండడం మీరే. రేపు ఇప్పుడు వరకు మీరు లోకరాజ్యం, రేపు వదినే రోజు అవుతారు పరలోక రాజ్యం. ఎలా అవుతారు అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఒక స్త్రీ 3 కొంచెముల పిండి పులియబెట్టాలనుకుంది. ఇప్పుడు పులియని పిండి ఎక్కడంటే, పులిసిన పిండి ఎక్కడంటే ఆ 3 కొంచెల పిండి పులిసిన పిండే. ఎప్పుడవుద్ది? వెయిట్ అండ్ సీ. రేపటికి ఏమైపోద్ది ఇది? ఇప్పుడు చెప్పండి, చుట్టూ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. ఈ అన్యులు క్రైస్తవులు అవ్వాలంటే మనం క్రైస్తవులం అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఆటోమేటిక్ క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, అన్యుల్ని క్రైస్తవులుగా మార్చాలంటే ఫస్ట్ నువ్వు క్రైస్తవుడు. నువ్వు కలిస్తే నువ్వు క్రైస్తవుడు అయితే ఆటోమేటిక్గా అందరూ నీ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. నీ లక్షణాలు ఇది ఆ ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఇదిగో మీకు ఆ శక్తి ఉంది, మీ శక్తి మీకు తెలియదు. మీకు ఆ శక్తి ఉంది. మీరు పులిస్తే పిండంతా మీరు పులిపెడతారు. మీరు మారితే
లోకమంతా మీరు మార్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, లోకం మారుతుందా? మారుతుంది. ఎప్పుడు మారుతుంది? నువ్వు మారు. రెండోది, లోకం మారకపోయినా పర్లేదు, నువ్వు మళ్ళీ తిరిగి మారిపో. ముందు నువ్వు తిరిగి మనం అలా మార్చడం ఒక పక్కన అయితే మన వాళ్ళు మారిపోతున్నారు అందరూ. మరి నువ్వెందుకు మారిపోయారంటే ఫ్రెండ్స్ అని ఏం చేయండి, నీ పనికి మన ఫ్రెండ్స్ నా ఇంకోటి ఏంటో తెలుసు, నీ ఫ్రెండ్స్ నీలా మారాలి. నీ ఫ్రెండ్లా నువ్వు మారు. నీతో సహవాసం చేసేవాడు చేస్తుంది బాగుంది. ఆత్మాహుతి దళం ఉంది. ఆత్మహత్య ఆపడానికి రైట్. ఏం చెప్తున్నాను నేను మర్చిపోతాను. అదనమాట నేను కాన్సెప్ట్. రైట్. ప్రభు చెప్పినటువంటి అందుకనే పులియని పిండి, ఆ పులియని పిండి పొలవాలి అంటే పులిసిన పిండి దాంట్లో కలిస్తే ఆటోమేటిక్గా పిండంతా పులిసిపోతుంది. కాబట్టి సంఘం ఏది అని అడిగితే చెప్పండి ధైర్యంగా, కంగారు పడకు. సంఘం ఏమవుతుంది? రేపు పెద్ద సంఘం. అది ఈరోజు మీరు ఒక్కరే ఉన్నారేమో, డోంట్ వరీ, మీరిద్దరే ఉన్నారేమో, కంగారు పడకండి. కానీ టైం ఇచ్చి చూడండి. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, నువ్వు టైమి కొన్ని రోజులకి లోకమంతా సంఘము, లోకమంతా మార్చగలిగేంత శక్తి నీకు ఇచ్చాడు దేవుడు, నీకు ఇచ్చాడు. ఆ శక్తి నీకు రావాలంటే వాక్యపు శక్తి నీలోకి రావాలి. కాబట్టి అలా శక్తి కలిగి మనం బతుకుతాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. చక్కటి